సో హే గైస్ అందరికి వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో నేనైతే మీకోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అందరూ అయితే నాకైతే ఇద్దరు బ్రదర్స్ అయితే ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే వాళ్ళకి రిప్లై ఇచ్చాను. అండ్ అందరికీ డౌట్ వచ్చే టాపిక్ మీద నేనైతే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆ టాపిక్ ఏంటో మీకు చెప్పబోయే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ స్క్వాడ్తో అయితే షేర్ చేయండి. అండ్ ఆ టాపిక్ ఏంటంటే మన ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్లో మెయిన్ టాపిక్. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా డౌట్ఫుల్ టాపిక్. పెయిడ్ స్క్రీమ్స్ ఆడిన వాళ్ళకి చాలా డౌట్ఫుల్ టాపిక్. ఎలా కౌంట్ చేస్తారు కిల్ పాయింట్స్ అండ్ ఆ పాయింట్స్ అనేవి ఎలా కౌంట్ చేసి మాకు స్కోర్ బోర్డ్ అనేది ఎలాగేస్తారు. పాయింట్స్ ఇన్ ఈ స్పోర్ట్స్ ఎలా ఎలా కౌంట్ చేస్తారు, అసలు పాయింట్స్ ఎలాగ స్కోర్ చేస్తారు అన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా అయితే చెప్పేస్తాను. వీడియోని పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు నా దగ్గర నుంచి రోజు వస్తాయి కాబట్టి. అండ్ ఫస్ట్ మీకైతే చెప్పబోతున్నాను కిల్ పాయింట్స్ అండ్ పొజిషన్ పాయింట్స్. మీకు టూ వేస్లో పాయింట్స్ అయితే వస్తాయి. కిల్ పాయింట్స్లోని అండ్ పొజిషన్ పాయింట్స్లోని. కిల్స్ మీరు ఎన్ని కిల్స్ చేస్తే ఆ కిల్ ఎనిమీస్ని ఎంతమందిని ఎలిమినేట్ చేస్తే అన్ని పాయింట్స్. అండ్ పొజిషన్ పాయింట్స్లోని మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా 10 to 12 అలాగే ఏ పొజిషన్లో ఉన్నారో దాన్ని బట్టి మీకైతే పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ అలా పాయింట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది ఫస్ట్ కిల్ పాయింట్స్ అనేవి ఎలా స్కోర్ చేయాలి అండ్ ఎలా స్కోర్ చేస్తారు. కిల్ పాయింట్స్ అనేవి మీరు ఫైట్ తీసుకొని మీరు మీ స్క్వాడ్ మొత్తం కలిపి ఎన్ని కిల్స్ అయితే చేస్తారో, లైక్ మీ స్క్వాడ్ వచ్చేసి 1 కిల్ చేసింది అనుకోండి మొత్తం స్క్వాడ్, అయితే 1 కిల్ పాయింట్ అయితే మీకు వస్తుంది. దానివల్ల మీకు 1 పాయింట్ అయితే వస్తుంది ఒక మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ మీరు ఆడింది. అండ్ నెక్స్ట్ పొజిషన్ పాయింట్స్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, లైక్ ఇప్పుడు మీరు బోయా కొడితే ఒక ఒక కొన్ని పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీరు సెకండ్ ప్లేస్లో ఉంటే మీకు దానికంటే కొంచెం తక్కువ అలా సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా ఉండేదాన్ని బట్టి మీకు పాయింట్స్ అయితే వస్తుంటాయి. అది మీరు ఎలా స్కోర్ చేయాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ బోయాకి మీకైతే 12 పాయింట్స్ అయితే వస్తాయి. సెకండ్ వస్తే మీకు 9 పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ థర్డ్ వస్తే మీకు 8 పాయింట్స్ అయితే వస్తాయి. అలాగైతే పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే నెక్స్ట్ టైం ఎవరైతే పెయిడ్ స్కీమ్స్ కానీ ఈ స్పోర్ట్స్ కానీ ఆడుతున్నారో వాళ్ళకి డౌట్ అయితే ఉండకుండా మనం అయితే ఈ వీడియోలో చెప్పేస్తాం. అండ్ ఫోర్త్ పొజిషన్ 7 పాయింట్స్, ఫిఫ్త్ పొజిషన్ 6 పాయింట్స్ అండ్ సిక్స్త్ పొజిషన్ 5 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ పాయింట్స్ అయితే మీకు వస్తాయి మీరు స్కోర్ చేయడం వల్ల, లైక్ మీరు ఏ పొజిషన్లో ఉంటే ఆ పాయింట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ 7th పొజిషన్ 4 పాయింట్స్ అయితే వస్తాయి. 8th పొజిషన్ 3 పాయింట్స్, 9th పొజిషన్ 2 పాయింట్స్ అండ్ 10th పొజిషన్ అయితే 1 పాయింటే వస్తుంది. ఇదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు పాయింట్స్ కౌంట్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, లేకపోతే ఈ మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ 11th 12th ఏ టీమ్స్ అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతాయి వాటికైతే మరి 0 పాయింట్స్ అయితే వస్తాయి, అవి కౌంట్లోకి రావు. అండ్ ఈ మెథడ్ మెయిన్గా మన FFWS మన ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ పక్కగా ఇది తయారు చేసిన రూల్ పాయింట్ బుక్. అండ్ అండ్ అన్ని టోర్నమెంట్స్ అదర్ టోర్నమెంట్స్ ఏ పెయిడ్ స్క్రీమ్స్ ఏ వాడినా మీరు ఈ పాయింట్స్ ఓన్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో టోటల్ 6 మ్యాచెస్ కాబట్టి 6 మ్యాచెస్లో మీకు ఎన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపించేస్తాను. టీమ్ ఆల్ఫా, టీమ్ బ్రావో, టీమ్ కోబ్రా ఈ పాయింట్స్ అయితే డే 1 అలాగా మీరు ఎన్ని మ్యాచెస్ ఆడితే అన్ని పాయింట్స్ మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్.